కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో, కొత్త కథలతో సినిమాలు చేయడంలో తెలుగులో అక్కినేని నాగార్జున తరువాతే ఎవరైనా. 3 దశాబ్దాల కెరీర్లో నాగ్ ఎందరో కొత్త దర్శకులతో పనిచేశాడు. ఇప్పుడు కూడా వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాడు. ఆయనతో పని చేయడానికి యువ దర్శకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. అయితే ఒక యంగ్ డైరెక్టర్ మాత్రం నాగ్తో సినిమా చేయడానికి నో అన్నాడండోయ్. ఆ దర్శకుడు మరెవరో కాదు, ఉయ్యాల జంపాలతో పరిచయమై ఇవాళ మజ్ను సినిమాతో పలకరించిన విరించి వర్మ. విరించి వర్మ తొలి సినిమాకు నాగ్ కూడా ఒక నిర్మాత. ఆ సినిమాకు మరో నిర్మాత అయిన రామ్మోహన్ నాగార్జున గారి కోసం సోగ్గాడే చిన్ని నాయన అనే కథ రాసిన విషయం తెలిసిందే. ఈ కథతో నాగార్జునతో సినిమా తీయమని రామ్మోహన్ విరించిని అడిగాడంట. కానీ విరించి వర్మ కుదరదని చెప్పేశాడంట. తనకు తన కథతోనే సినిమా చేయాలనుందని, సోగ్గాడే చిన్ని నాయన కథను డైరెక్ట్ చేయలేనని చెప్పేశాడంట విరించి వర్మ. దీంతో రామ్మోహన్ కళ్యాణ్ కృష్ణను అడగడం, అతను ఓకే చెప్పడం, సోగ్గాడే చిన్ని నాయన బ్లాక్ బాస్టర్ హిట్ అవడం అలా అలా జరిగిపోయాయిలేండి. విరించి ఈ సినిమాని చేసుంటే రిజల్ట్ ఎలా ఉండదో తెలియదు, కానీ తను మాత్రం ఏం రిగ్రెట్ కాలేదని చెప్పాలి. ఓ యువ కథానాయకుడికి ఓ యాక్షన్ లవ్ స్టోరీ చెప్పాడు. అతను ఒప్పుకోకపోతే మజ్ను స్క్రిప్ట్ రెడీ చేసి నానికి చెప్పాడు. అది ఓకే అయ్యి రిలీజ్ కూడా అయ్యింది. ఇప్పుడు మంచి పాజిటివ్ టాక్ మీద పుంజుకుంటుందని చెప్పుకోవాలండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా.